రేపు పొద్దున మిగతా వాటిలో కూడా అదే రేంజ్ లో చూద్దాం అంటే పార్లమెంట్ లో కూడా 8 స్థానాలు ఇవ్వాలి కానీ 2కి మించి వీళ్ళు అనుకోవట్లా. అదే కదా అక్కడ తేడా ఉంది. అదేమంటే నీ దగ్గర అభ్యర్థులు లేరు అంటారు చంద్రబాబు. అది నీకు అనవసరం కదా, నా పేరు మీద గెలుస్తారంటాడు పవన్ కళ్యాణ్. మన ఇద్దరు పేర్ల మీద గెలవాలి కానీ వాడి దగ్గర సరుకు ఉందని మనం ఎట్లా చూస్తాం, మన సరుకుతో వాడు లెగవాలి కదా అంటాడు ఈయన. ఇప్పుడు సమస్య అక్కడికి వచ్చింది. నిజంగా తెలుగుదేశం పార్టీ ఇస్తుందా అంటే సిద్ధపడుతుందా, అది సాహసం అవుతుందా ఒకవేళ ఇస్తే? నాకు తెలిసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ మోస్ట్లు అందరూ కూడా 50 అంటే పొరపాటును కూడా ఒప్పుకోరు, వద్దనే చంద్రబాబుకి తేల్చి చెప్పేస్తారు. ఇప్పుడు ఈయన మీద ఒత్తిడి ఎట్టు ఉందో పవన్ కళ్యాణ్ మీద వాళ్ళకి అంతే ఉంటుంది. ఎట్లాగా 25 ఓకే తెలుగుదేశంలో. ఇప్పుడు అక్కడ 2 పేర్లు అనౌన్స్ చేసినందుకు గాను పవన్ కళ్యాణ్ మీద వీళ్ళు ఎంత ఒత్తిడి తెచ్చారో 50 అంటే రేపు తెలుగుదేశం వాళ్ళు అందరూ చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తారు. ఎట్లాగా వాళ్ళ దృష్టిలో ఏంటంటే 50, 60 ఎప్పుడు ఇతను అడుగుతుంది 60 ఇస్తే 115. తెలుగుదేశం ఆలోచన ఎట్లుందంటే జనసేనతో జనసేన కావాలి, జనసేనకు 25 ఇస్తాడు, 10, 12 గెలుస్తారు వాళ్ళ దృష్టిలో, టీడీపీ దృష్టిలో. అక్కడ 13 పోయినా సరే మనకి వాళ్ళ ద్వారా ఓట్లు షేర్ అవుతాయి కాబట్టి, యాడ్ అవుతాయి కాబట్టి పొత్తులో ఉందాం అనేది వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి 60 ఇస్తే వీళ్ళకి ఎన్ని మిగులుతాయి? 115. 115లో వీళ్ళు ఎన్ని గెలవగలుగుతారు? 50, 60. అది కూడా బీభత్సమైన ఇది వస్తే. అందులో తెలంగాణలో రాయలసీమలో జనసేన ఎక్కువ కోరదు. జనసేన కోరే ఎక్కడ ఎక్కువ కోరుద్ది? ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలో, కృష్ణా. వీటిట్లలో తెలుగుదేశం స్ట్రాంగ్, ఈ ఏరియాలన్నిట్లో కూడా చాలా స్ట్రాంగ్. ఇక్కడ 60 వాళ్ళకి ఇవ్వడం అంటే, ఇక్కడ 60 కాకపోతే అటు 10 తీసుకున్న పోని 50 ఇక్కడ ఇవ్వాలంటే